దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 26వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యూదా రాజైన హిజ్కియా దినములలో మోరాస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె ఆగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా. యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యము చేసిన యెడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందాము అని చెప్పిరి. మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియా అను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచూ ఉండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఈలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. ఆమేన్.